జగిత్యాల వేదికగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపును సృష్టించాయి. రాజకీయ పునర్నిర్మాణ యజ్ఞం అనే పదాన్ని ఆయన వాడడం ద్వారా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం విమర్శలకే పరిమితం కాకుండా ఒక పక్క వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లనుందని స్పష్టమవుతుంది. జగిత్యాల సభను కేసీఆర్ తన సెకండ్ ఇన్నింగ్స్గా లేదా విజయ యాత్రకు నాందిగా అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపైన ఉన్న వ్యతిరేకతను వాడుకుంటూ ప్రజల్లోకి మళ్ళీ వెళ్లడమే పార్టీ ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక నుంచి తెలంగాణలో హై వోల్టేజ్ పాలిటిక్స్ నడవనున్నాయా అనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ పూర్తి స్థాయిలో క్రియాశీల పాత్రలోకి రావచ్చన్న చర్చ జోరందుకుంది. గత ఏడాది కాలంగా పెద్దగా బహిరంగ కార్యక్రమాల్లో కనిపించని కేసీఆర్ తాజాగా జగిత్యాల సభ ద్వారా క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కొంత నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో ఈ సభ మళ్లీ ఉత్తేజాన్ని తీసుకొచ్చిందని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనే భావనను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాబోయే రోజుల్లో కేసీఆర్ జిల్లాల పర్యటనలు చేపట్టి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అలాగే పాదయాత్రలు లేదా బస్సు యాత్రల వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో నిరంతరంగా ఉండేలా వ్యూహం రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది కాలంగా కాస్త మౌనంగా ఉన్న కేసీఆర్ ఇకపై వరుస సభలు, సమావేశాల ద్వారా జిల్లాల పర్యటనలు చేపట్టే అవకాశం ఉంది. పార్టీ పునర్వ్యవస్థీకరణకు సీనియర్ నేత జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పాత కొత్త కలయికతో పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికే ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగడం పార్టీకి కొత్త ఊపిరి ఇచ్చిందనే భావన నెలకొంది. మొత్తం మీద వచ్చే 2 ఏళ్లు నిరంతరం ప్రజా కార్యక్రమాలతో రాజకీయంగా మళ్లీ బలపడే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. ఇక తాజాగా జగిత్యాల సభలో కేసీఆర్ ప్రసంగం గులాబీ శ్రేణుల్ని ఉత్తేజపరిచింది. ఆయన ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలతో రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగుతారని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇప్పటికే అసెంబ్లీ వేదికగా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే ఈ సమయంలో కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగడం పార్టీకి కొత్త ఊపిరి పోసినట్లయింది. కేసీఆర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో విస్తృతంగా పార్టీ కార్యక్రమాలతో పాటుగా జిల్లాల వారీగా సభల వంటివి ఏర్పాటు చేసి కేడర్లో ఉత్సాహాన్ని నింపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. జగిత్యాల తరహాలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో భారీ సభలు నిర్వహించడం, పాదయాత్రలు లేదా బస్సు యాత్రలతో పార్టీ ముఖ్య నేతలు ప్రజల్లో నిరంతరం ఉండేలా యాత్రలు ప్లాన్ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్షీట్, ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయలేదంటూ ప్రతి గ్రామంలో ప్రచారాన్ని ఉధృతం చేయడం వంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. అంతేకాదు మే నెల నుంచి వరుస కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నారు. మే 6వ తారీఖు వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎక్కడైతే రైతు డిక్లరేషన్ సభ పెట్టిందో అదే ప్లేస్ లో రైతు నిరసన సభ పేరుతో భారీ బహిరంగ సభలకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టబోతోంది. అలా చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ నిరసన సభ, హైదరాబాద్ లో నిరుద్యోగ డిక్లరేషన్ నిరసన సభలు పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. రైతు డిక్లరేషన్ నిరసన సభకు మే 6వ తారీఖు రోజు కేసీఆర్ హాజరవుతున్నారు. మరోసారి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించనున్నారు. ఇలాంటి కార్యక్రమాలతో వచ్చే 2 ఏళ్ల పాటు నిత్యం ప్రజల్లో ఉండేలా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. కేసీఆర్ రాజకీయ పునర్నిర్మాణ యజ్ఞం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని, అభివృద్ధిని కాపాడుకోవడమే తన లక్ష్యమనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. నాయకత్వం సైతం ఇక నుంచి నియోజకవర్గాల్లో ఉండి సమస్యలపై దృష్టి సారించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ప్రజల మన్ననలు పొందాలని నాయకత్వానికి ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. జగిత్యాల సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్యారలల్ షోడౌన్ కు తెరలేపింది. ఎక్కడ చూసినా కేసీఆర్ స్పీచ్ గురించే చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ బీఆర్ఎస్ ఫుల్ యాక్టివ్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇవన్నీ పార్టీ వ్యూహాల్లో భాగమా లేక తాత్కాలిక కార్యక్రమాలా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది. మొత్తం మీద జగిత్యాల సభ తర్వాత కేసీఆర్ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చే సంకేతాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.